హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఎందుకు అంటే 2K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను 2019లో ఛానల్ క్రియేట్ అయింది. అప్పటికి మనకు అంత ఐడియా లేకున్నా కానీ యూట్యూబ్ అనేది ఒకటి తెలుసు అని ఒక భ్రమలో ఉన్నా. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి మాత్రం 2020లో అనుకుంటా, మేబీ 2020లో స్టార్ట్ చేసిన. బట్ పర్లేదు, ఒక 2-3 కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిం కానీ, ఇంకా ఫ్రాంక్స్ కానీ అదో ఇదో ట్రై చేసిన. మ్యాక్సిమం వరకు ట్రై చేస్తూనే ఉన్నా. సో మధ్యలో కొన్ని అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంచెం దూరం పెట్టిన. సో రీసెంట్గా ఒక కాల్ అంటే సంథింగ్ స్టోరీలో ఒక చూసిన తర్వాత మనకు బాగా డైరెక్టర్ తెలిసిన అన్న జబర్దస్త్ కానీ, డ్రామా అదేమంటారు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, రీసెంట్గా సుమన్ టీవీలో ప్రేమ కావాలి, మన సంతానం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తుంది మాత్రం శ్రీపద్ అన్న థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఎందుకంటే నువ్వు ఆ రోజు ఆ మెసేజ్ పెట్టినందుకే నేను అక్కడ రీచ్ అయిన దాని ద్వారా నేను బయటికి ఎక్కువ వెళ్ళగలిగిన. నా సొంతంగా నేను చెప్పిన 2 ముక్కల డైలాగ్కి నన్ను మాత్రం చాలా అంటే చాలా ఆదరించారు. 2 రాష్ట్రాలు, తెలంగాణ కానీ ఏపీ కానీ, చాలా మటుకు 2 రాష్ట్రంలో నుంచి చాలా వ్యూస్ వచ్చినాయి, చాలా కామెంట్స్ వచ్చినాయి. నేను ప్రతి ఒక్కరి ఐడిలో చూసిన ప్లస్ ఇంకోటి ప్రతి ఒక్క ఐడికి మెసేజ్ చేసిన, థ్యాంక్ యూ ఫర్ అప్లోడింగ్ మై వీడియో అని. ఎందుకంటే మన వీడియో 10 మందికి వెళ్తుంది, ఆయన చూస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టిరు. నేను వాళ్ళని కనీసం మనల్ని పలకరించినప్పుడు మనం పలకరించాలి కదా, అది మన మర్యాద కదా, మన తెలుగు సాంప్రదాయం కదా. సో అలా అని చెప్పేసి నా వీడియో పెట్టిన ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అయినా, వాళ్ళు నాకు రెస్పాండ్ అయ్యారు, నో ప్రాబ్లం. బట్ నేను మీ ముందరికి రావడానికి కారణమైంది అంటే గత 4 ఏళ్ళ నుంచే ట్రై చేస్తున్నా, ఎలాంటి మూమెంట్ లేదు నా యూట్యూబ్ ఛానల్లో. బట్ రీసెంట్గా ఒక 15-20 డేస్ నుంచి, అంతకుముందు అట్లో ఇట్లో కష్టపడ్డాము, నేను కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ కష్టపడ్డాక 1200 సబ్స్క్రైబర్స్ చిల్లర ఉండరు అనమాట. సో ఎలా గ్రో అప్ చేయాలి అనుకోకుండా కాలింగ్ వచ్చింది కదా, సో అలా అని చెప్పేసి వెళ్ళిన దాని తర్వాత ఆ వీడియో అవుట్ అయిన తర్వాత సరేలే అప్లోడ్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేసినాక చాలా అంటే చాలా మంది దాన్ని లైక్లు చేశారు, షేర్ చేశారు, కామెంట్ చేశారు. చాలా విపరీతంగా ప్రతి ఒక్కరికి నచ్చేసింది ఆ వీడియో. అంతలా వీడియోలో ఏముంది అని చూస్తారా? బయోలో లింక్ ఉంటుంది, ఓకే, బయోలో లింక్ ఉంటుంది, చూసుకోండి. లేదు అంటే నా యూట్యూబ్లోకి వెళ్ళరి, బాబు యాక్టింగ్ స్టూడియో అని కొట్టుర్రి, వస్తుంది, ఓకేనా? లేదు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, అయితే నన్ను చూసి దాని కింద బాబు యాక్టింగ్ స్టూడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, కొంచెం కిందికి వెళ్ళండి, షార్ట్స్లలో కనిపిస్తుంది, ఓకేనా? ప్లీజ్ చూడండి నా కోసం, ఓకేనా? ఇదంతా సోది పక్కకేటన్నా, ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు, అసలు నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు అది చెప్పని అన్నారనుకో, ఏం లేదు బ్రదర్స్, ఫ్యామిలీ, నేను ఒక్కటే చెప్తున్నా, నా సబ్స్క్రైబర్స్కి అందరికి చెప్తున్నా, నా సబ్స్క్రైబర్స్ అనేది కాదు, 2 రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి చెప్తున్నా. అయినా నాకు వచ్చిన 2K సబ్స్క్రైబర్స్ గురించి కాదు, బై మిస్టేక్లో చెప్పేశాను కదా, 2 రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చాలా చాలా థ్యాంక్స్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, లైక్ చేశారు, షేర్ చేశారు. ఇలాగే ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు నా ఛానల్లో. ఇంకొన్ని ఫ్యూ డేస్లో ఇంకొన్ని రోజుల్లో మేబీ నాకు తెలిసి పెన్ వస్తుండొచ్చు. మీ అందరి సపోర్ట్ నాకుంటే మాత్రం 100% పెన్ వస్తుంది. సో వీడికేంద్ర వైపు వచ్చి సపోర్ట్ చేసే దెంగేరా పక్కెళ్ళి ఆడుకొచ్చిందా అంటే పిచ్చోళ్ళకి అందరికీ సపోర్ట్ చేస్తారు. కొంచెం నాలాంటిని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 3-4 ఇయర్స్ కష్టపడ్డానండి దాంట్లో. ఆ కష్టపడ్డప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుందో తెలియదు, ప్రతి ఒక్కరికి తెలియదు. కష్టపడ్డప్పుడు పైసా వస్తుంది, ఖర్చు పెడతాం అనుకుంటారు, కానీ కష్టపడ్డ తర్వాత దానికి వచ్చే ఫలితం మామూలుగా ఉండదు బ్రదర్స్, పిచ్చగా ఉంటుంది. బట్ అప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వస్తుంది. దానికి నేను సంతోషంగా ఉన్నా.
ఈ సంతోషాన్ని ఇంకా కొనసాగించుకోవాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా నాకు హెల్ప్ హెల్ప్ అంటే హెల్ప్ కాదు, నన్ను ఆదరించండి, నా వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఫైనల్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా ఛానల్లో 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ మై ఫ్యామిలీ. 2K ఫ్యామిలీ వరకు మాత్రమే. ఇంకా నా ఫ్యామిలీలో చేరండి. అండ్ ఇంకొకటి, మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమంలో కాదు, నాది పోయినా సరే బ్రో, నా జిందగీ పోయినా సరే చెప్తున్నా, మీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఇవ్వగలుగుతా అనే నమ్మకం నాకుంది. నాకు ఇంకా మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత నేను పైకి వెళ్ళడం అంటే అందరినీ తొక్కుకుంటూ కాదు, నాతో పాటు ఉన్న 10 మందిని నేను తీసుకెళ్తా పైకి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఓకే, ప్లీజ్.